అవకాశాన్ని మరొకసారి మీకు రైట్. జనసేన నుంచి సుజాత గారు జాయిన్ అయ్యారు. సుజాత గారు, మీ పార్టీకి చెందిన నేతలు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎవరైతే ఉన్నారో ముగ్గురికి దక్కిన శాఖలు బాగానే ఉన్నాయి అనుకుంటున్నారు? ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఇంకా మోర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా సుజాత గారు? సార్, ముందుగా మీకు అలాగే బీఆర్కే వీక్షకులకి ప్యానెల్లో ఉన్న తోటి మిత్రులందరికీ నమస్కారం అండి. అంటే ఏ శాఖలు ఇచ్చారు అన్న దానికంటే కూడా ఇచ్చిన శాఖని ఎంత సమర్థవంతంగా నిర్వహించగలం, ఎంత ట్రాన్స్పరెన్సీగా నిర్వహించగలం, ప్రజలకి ఎంత అభివృద్ధి చేసి చూపించగలం అన్న దాని మీదే మా ఫోకస్ ఉంటుందండి. ఖచ్చితంగా ఇచ్చింది శాఖ ఏదైనా కూడా దానిలో మా పనితీరు కనబరిచి ప్రజలకి శభాష్ అనిపించేలాగా ఖచ్చితంగా మేము చేసి చూపించాలని. రొటీన్ గా జనరల్ గా ఒక నానుడు ఏంటంటే నచ్చిన శాఖ, బాగా ఆశించిన శాఖ వచ్చినట్టు ఇంకా పవర్ఫుల్ గా, ఇంకా ఫుల్ ఆన్ రేంజ్ లో పనిచేస్తారనేది ఒక నానుడు కదా, అందుకని అడిగాను. అంటే నచ్చిన శాఖ, పవర్ఫుల్ శాఖ అంటే మనం సినిమాల్లో చూడడానికి బాగుంటుంది సార్. ఒక పోలీస్ శాఖ అనుకుంటే ఒక భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ అని, అలాగా కాదండి. ఇక్కడ ప్రజలకి అన్ని రకాలుగాను ఉండాలి. అంటే ఒక ఆర్థిక శాఖ ఉన్నదనుకోండి, ప్రభుత్వానికి వచ్చే రాబడి కానీ, చేసే ఖర్చులు కానీ ఎట్లా సమతుల్యంగా చేయాలన్నది ఆర్థిక శాఖ నిర్వహించుకోవాలి. అలాగే పరిశ్రమల శాఖ అనుకుంటే తీసుకుంటే కనుక మనకి కొత్త కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకురావడం, అలాగే పెట్టుబడులు ఇంటర్నేషనల్ సంస్థల నుంచి మనం పెట్టుబడులు తెచ్చుకోవడం, అలాగే వైద్య ఆరోగ్య శాఖ ఉంటే మన ప్రభుత్వంలో నిర్వహించే ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, అలాగే ఆరోగ్యశ్రీ కానీ అన్ని సమర్థవంతంగా నిర్వహించడం. ఏ శాఖకు ఆ శాఖే సార్. అంటే చేతిలోని 5 వేళ్లు ఒక రకంగా ఉండు చూడడానికి, కాకపోతే అన్ని కలిస్తేనే పిడికిలు గట్టిగా ఉండి ప్రభుత్వం పరిపాలన కూడా అలాగే ఉంటుంది. ఏ శాఖకు ఆ శాఖలోనే చేయడానికి ఎంతో పని ఉంటుంది. అలాగే ఇంకా అభివృద్ధి పరచాల్సిన, మెరుగుపరచాల్సిన అవకాశాలు ప్రతి శాఖలోనూ ఉంటాయి సార్. చేసే చిత్తశుద్ధి మనిషికి ఆ శాఖ చేపట్టిన వాళ్ళకి ఉండాలి తప్ప ప్రతి శాఖలోనూ ప్రజలకు సేవ చేసే అవకాశం మెండుగా ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు పంచాయతీరాజ్ శాఖ కానీ, గ్రామీణాభివృద్ధి కానీ, గ్రామీణ నీటి వసతి శాఖ కానీ, అలాగే పర్యావరణం, అటవీ శాఖ కానీ చేయడానికి ఎంత పని సార్. చేతి నిండా అంటే చేయగలిగినంత పని, చేయగలిగినంత అభివృద్ధి. మనం అటవీ శాఖ తీసుకుంటే అంటే పర్యావరణాన్ని సమతుల్యం చేస్తూ నష్టపోతున్న అడవులన్నిటినీ మనం వాటిని మళ్ళీ పునరుజ్జీవించేసేటట్టు, అలాగే ఎర్రచందనం, మెయిన్ గా ఎర్రచందనం స్మగ్లింగ్ జరగకుండా కాపాడుకోవచ్చు. అలాగే ఎన్నో రకాలు సార్, ఎన్నో రకాలు ఒకదానికొకటి లింక్ ఉంటూ, అలాగే గ్రామాలని అంటే మన దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలు అన్న గాంధీ గారి మాటల ప్రకారం గ్రామ స్థాయి నుంచి కూడా ప్రజల్ని ఆర్థికంగా, అలాగే ఆరోగ్య రీత్యా అన్ని రకాలుగా ప్రజలు డెవలప్మెంట్ అయితే కనుక ఖచ్చితంగా అది రాష్ట్రం డెవలప్ అవుతుంది, తద్వారా దేశం డెవలప్ అవుతుందనే నానుడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా చేయడానికి ఎంతో ఉంది సార్. అన్ని శాఖల్లోనూ పని ఉంది. అంటే మనం గత 5 ఏళ్లలో మనకి వీళ్ళు చేసిన డ్యామేజ్ ఇంకో 10 సంవత్సరాలైనా కూడా మనం తీర్చుకోలేము, అంత ఘోరంగా ఉంది. ప్రతి శాఖలోనూ అటు ఏమంటారు అవినీతి కానీ, అలాగే లోటుపాట్లు కానీ చాలా ఉన్నాయి సార్. ప్రతి ఒక్కరికి చేతి నిండా పని అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి శాఖలో కూడా వాళ్ళంతా మొత్తం 0 నుంచి మళ్ళీ మైనస్ నుంచి అన్ని చేసుకుంటూ రావాల్సిందే అండి. కాదు, మళ్ళీ పని అప్పచెప్పాలంటే వేరే వెళ్ళిపోతుంది. ఎందుకు పనికిరాని రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తారు కాబట్టి మనకి పని వచ్చిందని చెప్పాలా, అంతేగాని మళ్ళీ పని అప్పచెప్పారంటే మళ్ళీ ఆయన ఏదో మనకు అప్పచెప్పినట్టుగా ఉంటుంది. లేదండి, మైనస్ లోకి తీసుకెళ్లారు, మైనస్ నుంచి ప్లస్ లోకి తీసుకురావాలంటే అది కాబట్టి వారు ఏం చేయకుండా జస్ట్ బటన్లు నొక్కుతూ కూర్చున్నారు. కాబట్టి ఆ బటన్లు నవరత్నాలు ఎక్కడో రాలిపోయి ఆ బటన్లు ఎటో పోయినాయి. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రం ఒక 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లి వదిలిపెట్టారు. కాబట్టి మళ్ళీ అవంతా సరి చేసుకుంటూ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూడా స్క్రీన్ వైపు కనబడదు, ఆయనకే ఉంటుంది ఆ బటన్. ఇలా అది అందులో ఏముందో కూడా తెలియదు. ఆయన సినిమాలో చూస్తున్నాడో ఏం నొక్కుతాడో కూడా తెలియదు. ఆ బటన్ కూడా ఇలాగే ఉంటుంది. సారీ చెప్పండి. సో అది అలా నొక్కుడు కార్యక్రమం, బటన్ కూడా అనద్దు మనం. నొక్కుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఈ 5 ఏళ్లు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది, అంతకు ముందు 5 ఏళ్లు కళ్ళు మూసుకుని తెరిచే లోపల అయిపోయిందని. ఆయన కళ్ళు మూసుకోబట్టి ఈ రోజు రాష్ట్రం ఇటువంటి పరిస్థితుల్లో తగలడింది. అంటే అధికారం ఇచ్చి 151 మంది ఎమ్మెల్యేలు ఇస్తే కళ్ళు మూసుకుని నిద్రపోమన్నా మరి
నిద్రపోయే పనే చేశారు. కనీసం ఆ నిద్రపోయి ఉంటేనా ఉన్న నిధులన్నా ఉండేవి. మరి దోచేశారు అంటే అందరూ నిద్రపోతున్నప్పుడు వీళ్ళు లేచేసి దోచేశారు అనమాట. రైట్ రైట్ రైట్. బయటికి రాలేదు, కుర్చీలు ఎగిరిపోయాయి, కుర్చీలు అరిగిపోయి, ఆయన కూర్చున్న కుర్చీ అరిగిపోయింది పాపం, బయటికి రాలేదు. ఇప్పుడు ఉన్న 11 మంది ఎమ్మెల్యేలతోటి కనీసం ఒక ప్రతిపక్షంగా హోదా లేకపోయినా అట్లీస్ట్ వాళ్ళని ప్రజలు గెలిపించినందుకు ఆ 11 మంది అసెంబ్లీలో ప్రజలకి అనుకూలంగా ఉండే తీర్పులు అంటే తీర్మానాలకి వాళ్ళు సహకరించాలని, పరిపాలన సహకరిస్తారేమో అనుకుంటే అది కూడా లేదంట. ఈ 5 సంవత్సరాలు కూడా కళ్ళు మూసుకునే ఉంటారంట. అంటే మరి ప్రజలు ఇచ్చిన తీర్పుని వాళ్ళు అపహాస్యం చేస్తున్నారో ఏంటో అర్థం కావట్లేదు. వాళ్ళు అసెంబ్లీకి వస్తారన్నది కూడా డౌట్ గానే ఉందండి. వాళ్ళు మొహం చూపించుకోలేని